తెలుగు రాష్ట్రాల మీద ఈ స్థాయి పోల్ మేనేజ్మెంట్ ఎలక్షనీరింగ్ చేయడానికి భారతీయ జనతా పార్టీకి ఎన్నేళ్ళు పడుతుంది? చెయ్యాలనుకుంటే రేపే చేసేస్తారు వాళ్ళు ఇంకా సీరియస్గా తీసుకోలేదంటే. మీకు రేపు నెక్స్ట్ ఎలక్షన్స్లో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక గెలిచారనుకోండి, తమిళనాడు రేపు తమిళనాడులో గెలిస్తే ఏడీఎంకే, నెక్స్ట్ కర్ణాటకకి చెక్ పెడతారు. కర్ణాటకలో గెలిస్తే ఆ తర్వాత 6 నెలలకు ఇది జరుగుతుంది. తెలంగాణ ఇది వదిలేసేయండి, ఇక్కడ నేనంటుంది మన పక్కన. అది జరిగింది అనుకోండి, నెక్స్ట్ ఆంధ్ర మీదకి వస్తారు. దక్షిణాదిలో ప్రస్తుతానికి కర్ణాటక ఒక్క దాంట్లోనే వాళ్ళు ఒకప్పుడు పరిపాలన చేసింది 2 సార్లు కూడా. పాండిచ్చేరిలో ఎన్డీఏ పేరుతో చేశారు. ఇప్పుడు వాళ్ళకి బలం పెరగాల్సిన అవసరం ఉంది ఓన్గా. అది సాధ్యమా లేదా అన్న దాని మీద ఫ్యూచర్ డిపెండ్ అయ్యి ఉంటుంది. కేరళ మీద అసలు దృష్టి పెట్టలేదా బీజేపీ? అంటే అక్కడ అనవసరం అనుకుంటుంది. చేశారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. గతంతో కంటే 4 సీట్లు ఎక్కువ వస్తాయని నమ్ముతున్నారు. అంతే తప్పించి మొత్తం మారిపోయేంత సీన్ అయితే లేదు. అంటే ఇప్పుడు ఫోకస్ మొత్తం పశ్చిమ బెంగాల్ మీద కనిపిస్తుంది, తర్వాత తమిళనాడు. అంటే తమిళనాడు కూడా ఉంది, మెయిన్ బెంగాల్ లాగే ఉంది. ఎందుకంటే అస్సాం ఎలాగా మందే అనేది ఏమాలనే ఉన్నారు, దానివల్ల కొత్తగా ఏమీ లేదు. కానీ నిజంగా అంటే మమతా బెనర్జీ శకం పూర్తవడం అంటే ఇంకా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కూడా ఏమి ఉండదా సార్? ఒకవేళ పశ్చిమ బెంగాల్ మమత అక్కడ ఓడిందంటే మాత్రం మొత్తం రాజకీయం మారిపోతుంది. దేశ రాజకీయంలోనే పెద్ద మార్పులు వస్తాయి. మమతా బెనర్జీ గెలిచినా కూడా మార్పులు వస్తాయి. గెలిస్తే కనుక రాహుల్ గాంధీని పక్కన పెట్టి ఆ ఎన్డీఏకి నన్నే నాయకురాలుగా ఎన్నుకోండి అని అడుగుతుంది రేపొద్దున. ఓడిపోయిందంటే కనుమరుగైపోతుంది. మా అభిషేక్ బెనర్జీ లోపలికి పోతాడు రేపొద్దున, ఈవిడ బయట కనబడడానికి భయపడుతుంది రేపొద్దున. ఇంకా తృణమూల్ కాంగ్రెస్ అనేది వాళ్ళ ఎంపీలందరూ కూడా బీజేపీతో టచ్ లో ఉన్నారు ఆల్రెడీ.